రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీటీవీ న్యూస్. ఏపీటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తహావూర్ రానా కెనడా పౌరుడే, పాక్ బుకాయింపు. చంద్రబాబుకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహావీర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్. తిరుమల శ్రీవారి సేవలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం. ముంబై పేలుళ్ల సూత్రధారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహావూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తీసుకొస్తుండడంపై పాకిస్తాన్ తొలిసారి స్పందించింది. తహావూర్ రానాతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన చేసింది. రానా గత 2 దశాబ్దాలుగా పాకిస్తాన్ డాక్యుమెంట్లను పునరుద్ధరించుకోలేదని తెలిపింది. ఆయన కెనడా జాతీయుడనే విషయం చాలా స్పష్టమని పేర్కొంది. తెలంగాణకు భూకంప హెచ్చరిక భయోందనకు గురి చేస్తుంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. ఈ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబోలు కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ, ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన గుంటూరు జిల్లా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సోమవారం రోజున వైఎస్ భారతిపై నిందితుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో విషయం కాస్త టీడీపీ పెద్దల వద్దకు చేరింది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో తాజ్ కృష్ణ హోటల్లో భేటీ అయిన మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బృందం కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితులపై కమిటీకి నివేదిక సమర్పించిన బీఆర్ఎస్ పార్టీ బృందం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో సిఈసిని కలిసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే కాలరి వెంకటేష్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఇది ప్రతి పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని, ఎన్నికల మేనిఫెస్టోలో పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతలతో మన దేశం ప్రపంచ దేశాల్లో పోటీపడే స్థాయికి చేరిందన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని అన్నారు. వాళ్ళ ఆవేదన ఇది. పోలీస్ కుటుంబాలతో, పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము. ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ, రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో, అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలే. కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను, భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ, పానీ, సడక్, ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అనంటే విద్యుత్తు ఉండాలి, తాగునీరు, సాగునీరును అందించాలి, పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండాలి అని ఆలోచన చేసి బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి విధానంలో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడిచింది. ఆ రోజు
ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఆలోచన కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే పునాదులు పడ్డాయి. ఆ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ దేశ భవిష్యత్. ఆనాడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ దేశం ఆకలి కేకల నుంచి ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందించే స్థాయికి ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఒక దార్శనికత చూపించడంతో ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను, ఆలోచనను చూసి రోటీ కప్డా और మకాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు కోర్టులకు సెలవులు ఉన్న రోజులు చూసి రేవంత్ ప్రభుత్వం చెట్లు నరుకుతున్నారు, ఇండ్లు కూల్చేస్తున్నారు, సెలవులు చూసి కూల్చివేతలు చేస్తున్నారని, ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రాకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. అలాగే హైడ్రా తరహాలో హెచ్సీలో కూడా ఉగాది, రంజాన్ సెలవులు చూసుకుని వెళ్లి చెట్లు నరికేశారంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది, దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు. హైడ్రా విషయంలో ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, ఉగాది, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. సుప్రీం ఏది చూడకుండానే పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు 3 జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా, ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి, జింకలు చనిపోతూ ఉన్నాయి, జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లల్లోకి వస్తున్నాయి. అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం, కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ పరిసరాలను ఆయన పరిశీలించారు. అనంతరం చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే ప్రతిచర్యకు ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఆయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో కలిసి సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ వార్డు మెంబర్ అయినా, ఏ కార్యకర్త అయినా కూడా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకొని ఏ ఇంటికైనా వెళ్ళి ఆ ఇంట్లో చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఏ నాయకుడికైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. ఎందుకనంటే మనం రాకమునుపు రాజకీయాలు ఒక మాదిరిగా ఉండి, మనం వచ్చిన తర్వాత రాజకీయాలకు అర్థం ఇది అని చెప్పి తిరగరాసిన చరిత్ర ఏ పార్టీకైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. మనమంతా ప్రజల తరపున వాళ్లకు తోడుగా నిలబడాల్సిన సమయం వచ్చింది. గ్రామ స్థాయి నుంచి మనం బలోపేతం, మళ్ళీ ఆర్గనైజ్డ్గా బలోపేతం జరగాలి. జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ, ప్రతి స్థాయిలోనూ కూడా మనమంతా కూడా క్యాడర్ను మొత్తం ఏకం చేయాలి, ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు జరుగుతూ ఉన్న పరిస్థితులు, విషయాలు కూడా మీ అందరికీ కూడా తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు.
ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి, తనకు సంఖ్యాబలం లేకపోయినా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. 57 చోట్ల జరిగితే 7 చోట్ల ఎన్నికను వాయిదా వేశారు. ఎందుకనంటే అక్కడ చంద్రబాబు నాయుడుకు గెలిచే వాతావరణం కనిపించక ఆ 7 చోట్ల ఎన్నికలు వాయిదా చేశాడు. మరో 50 చోట్ల ఎన్నిక పెట్టని పరిస్థితి, పెట్టాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితిలో జరపాల్సి వచ్చింది. ఆ వచ్చిన చోట్ల కూడా 50 చోట్లలో 39 చోట్ల వైఎస్ఆర్సీపీ క్యాడర్ తెగింపుతో గట్టిగా నిలబడింది. నిజంగా ఆ తెగింపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ చూపించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోయాడు. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు. ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు, అంటే 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 2.5 సంవత్సరం 2.5 సంవత్సరం తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకు బలం లేదు. బలం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అహంకారంతో ప్రలోభాలు పెడుతూ భయపెడుతూ విడిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసాం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నదానికి ఒక్కొక్కసారి నాకు అర్థం కాల. ఎందుకు అబ్బాయి మనిషికి బలం లేదు. అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్ అని ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెడ్ ఉన్న నేత కూడా ఆయనని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ గురట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్కు 3 అంచెల భద్రత అవసరం, రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్ళినా వేలాదిగా అభిమానులు వస్తున్నారు, వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే అని మాధవ్ అన్నారు. జరిగింది. దాని మేరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు 3 అంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత, వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. దీని మీద హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అవుతూ 1100 మందిని పోలీస్ వ్యవస్థను డిప్లాయ్ చేసినామనే మాటను అనిత గారు మాట్లాడడం జరిగింది. అమ్మ అనిత గారు, మీరు 1100 మందిని డిప్లాయ్ చేస్తే వారు హెలికాప్టర్ను ప్రొటెక్ట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు చేయలేకపోయినారంటే నేను చెప్తున్నాను, మీరు శ్రద్ధగా వినండి. దీని మీద మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జాగ్రత్తగా చూసుకోండి. తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రబృందం దర్శించుకుంది. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్ చిలుకూరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బాబు, నేను డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు అందరం వచ్చాము మేడం. అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని. తహావూర్ రానా కెనడా పౌరుడే, పాక్ బుఖాయింపు. చంద్రబాబుకు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
మహావీర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్. తిరుమల శ్రీవారి సేవలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏపీటీవీ న్యూస్.